ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీ అందరికి ముందుగా 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరికలని నెరవేరాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రకారం కీలక మార్పుల్ని మనం చూడబోతున్నాం. ముఖ్యంగా శని భగవానుడు, గురుడు, రాహువు, కేతువుల యొక్క సంచారం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగతంగా కూడా కొన్ని సవాళ్ళని ఎదుర్కొనే అవకాశం మనందరికీ కల్పిస్తుంది. ఈ ఏడాది జ్యోతిష పరిభాషలో చెప్పాలంటే మార్పులని మనం నేర్చుకోవలసిన సమయంగా చెప్పవచ్చు. మనకి ఉగాది నుండి కొత్త సంవత్సరాది ప్రారంభమవుతుంది. ఈ 4 నెలల సమయం అంటే 2026 జనవరి నుండి మనకి మార్చి ఎండింగ్ వరకు కొంత బాగానే ఉంటుంది. తర్వాత రాబోయే రోజుల్లో కొన్ని విపత్తులు, కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. అవేంటో 12 రాసుల వారు ఏం చేయాలి, ఎలా చేస్తే ఈ విపత్తు నుంచి బయటపడతాం, సంభవించబోయే ఇబ్బందులు ఏంటో మీకు ఈ వీడియోలో నేను తెలియచేస్తాను. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముఖ్యంగా మీకు ఎలా ఉండబోతుంది ఇది ఒక అంచనా. ఉన్న గ్రహస్థితి బట్టి ప్రకృతి వైపరీత్యాలు అలాగే రాజకీయ అస్థిరత ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి నెలల్లో ఉత్తర భారతదేశం, నేపాల్ ప్రాంతంలో భూకంపాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చలి కూడా విపరీతంగా పెరగవచ్చు. అంటే మంచు పడడానికి ఎక్కువ అవకాశం ఈ సంవత్సరం గ్రహస్థితి బట్టి ఉంది. అలాగే మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల ఇది తీర ప్రాంతంలో అంటే మనకి బంగాళాఖాతం కావచ్చు, అరేబియా సముద్రం కావచ్చు, అలాగే మిగతా దేశ తీర ప్రాంతాలలో సముద్రం యొక్క అలజడి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వేసవికాలంలో అనుకోకుండా విపరీతమైన వానలు పడవచ్చు. అలాగే రాజకీయ రంగంలో కూడా పెద్ద మార్పులు లేదా అశాంతిని ప్రపంచవ్యాప్తంగా చూడబోతుంది. అలాగే జూన్ జూలై నెల కుజుడు అలాగే రాహు ప్రభావం కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం, సరిహద్దు గొడవలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చెప్తాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అలాగే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో భూ సంబంధమైన విషయాలు అంటే భూకంపం రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం, ఆర్థికంగా మార్కెట్లు భారీ ఒడిదుడుకులు రావడం కూడా ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. అంటే ఈ సంవత్సరం ఒక సెటిల్మెంట్గా ఉంటుంది. అన్ని రాసుల వారు తీసుకోవాల్సిన సాధారణమైన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ. శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. రిస్క్ ఎక్కువగా ఉన్న చోట పెట్టుబడులు పెట్టడం మీరు ఎప్పుడైనా సరే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే రెండవది ఆరోగ్యం. ముఖ్యంగా ఈ సంవత్సరం వాయు సంబంధిత వ్యాధులు అంటే శ్వాసకోశ వ్యాధులు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా అందరూ కూడా యోగా, ధ్యానం చేయడం చాలా మంచిది. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా చేయాలి. అలాగే నిర్ణయాల విషయంలో మనందరికీ కూడా ఏప్రిల్ నెల నుండి అక్టోబర్ నెల ఈ సమయాల్లో గ్రహణాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా కొంతమంది పెద్దవాళ్ళు ముఖ్యమైన అగ్రిమెంట్లు చేసుకునే దగ్గర, ఎవరైనా మనమైనా సరే అగ్రిమెంట్ చేసుకునే దగ్గర, పత్రాలపైన సంతకాలు చేయడం దగ్గర, కొత్త పనులు ప్రారంభించేటప్పుడు మనం వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. అలాగే సంఘర్షణలు కూడా మార్చి నుండి ఆగస్టు మధ్య కాలంలో మాట పట్టింపుల ద్వారా అంటే కుటుంబాల్లో మాట పట్టింపులు, సమన్వయ లోపం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా రావడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ విపత్తులు తీవ్రత తగ్గడానికి అలాగే వ్యక్తిగత దోష నివారణకి ఏం పరిహారాలు చేయాలో మీకు చెప్తాను.
శని ప్రభావం కోసం ప్రతి శనివారం నాడు మీకు అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పఠించండి, లేదా శనివారం నాడు శని అంటే దేవాలయానికి వెళ్ళి శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి. ముఖ్యంగా గురుబలం పెరగడం కోసం చేయాలి. పేద విద్యార్థులకి పుస్తకాలు దానం చేయడం కానీ, లేదా గురువారం నాడు శనగలు దానం చేయడం కానీ చేయండి. అలాగే ప్రకృతి శాంతి కోసం సామూహికంగా హోమాల్లో పాల్గొనడం, శాంతి పూజలు నిర్వహించడం చాలా సుప్రదం. ముఖ్యంగా ఇది నేను చెప్పినది గ్రహ ఆధారిత అంచనా మాత్రమే. భయపడకుండా సరైన ప్రణాళికతో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి సవాళ్ళైనా సరే ఈ సంవత్సరం ఎదుర్కోవచ్చు. అయితే 12 రాసుల వారు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మేషరాశి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, అంటే మీకు సంబంధం లేని విషయాల్లోనూ అంటే అనవసరమైన విషయాలలో తలపెట్టడం కానీ, అలాగే ఖర్చులు కూడా మీరు వేస్ట్గా ఖర్చు పెట్టే విషయాల్లో నియంత్రణ ఉండాల్సిన సమయం. విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మీ దగ్గర కంపల్సరీగా పత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి పరిహారం ఏంటయ్యా అంటే, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చాలా మేలు చేస్తుంది. మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. స్వామివారి నామాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ ఖచ్చితంగా చదువుకోండి. అలాగే వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, లాభాలు ఉన్నప్పటికీ స్నేహితుల ద్వారా కానీ, వ్యాపార భాగస్వాముల ద్వారా కానీ గొడవలు రావచ్చు. అలాగే మొండితనాన్ని కూడా మీరు తగ్గించుకోవాలి. పరిహారం ఏంటంటే, మహాలక్ష్మి అష్టకం కానీ, మహాలక్ష్మి నామాన్ని కానీ పఠించడం చాలా సుప్రదం ఈ సంవత్సరం మొత్తం కూడా. అలాగే మూడో వ్యక్తి ఎవరైనా సరే మీ విషయాల్లో ఎంటర్ అవుతున్నారంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి. అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరమని గుర్తుంచుకోండి. మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. అశ్రద్ధ మాత్రం పొరపాటున చేయకండి. ఒక చేతిలో సమస్య వచ్చిందనుకోండి, ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుంది కదా అనుకోకండి. ఈ ఈ మిథున రాశి వారు ఏ పరిహారం చేయాలి అంటే, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ వినటం కానీ చేయండి. అలాగే 4వది కర్కటక రాశి. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే, తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి కొంచెం ఆటంకాలు ఎదురవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాల్సిన సమయం ఇది. పరిహారం ఏంటయ్యా అంటే, శివుడికి అభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. 5వది సింహరాశి. సింహరాశి వారికి జాగ్రత్తగా ఉండవలసిన విషయం, మీకు అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఆ ప్రభావంలో ఉంటారు కాబట్టి వాహనాలు నడుపుతున్నప్పుడు ఏ వాహనమైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా గొడవలకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిహారం ఏం చేస్తే బాగుంటుంది అంటే, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించడం, అలాగే శనిదేవుడిని ప్రార్థించడం చాలా ఉత్తమం. అంటే సూర్యభగవానికి 2 చేతులు పైకెత్తి నమస్కారం చేయడం, ఓం ఆదిత్యాయ నమః అనుకోవడం, అలాగే శని మంత్రాన్ని ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు జపం చేస్తే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా యోగిస్తుంది. ఇప్పుడు కన్యారాశి గురించి తెలుసుకుందాం. ఈ కన్యారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం వీటిల్లో ఒప్పందాల విషయంలోనూ మోసపోయే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. పరిహారం ఏంటంటే అంటే, గణపతికి గరకతో పూజ చేయడం వల్ల మీకు విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం మొత్తం చేయొచ్చు. అలాగే ఇప్పుడు తులారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ఇంకా ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఎందుకంటే ఎదుటివారు ఏదో అన్నారని మీరు విపరీతంగా ఆలోచించడం మానేయండి. మరి పరిహారం ఏంటి? ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. జాగ్రత్తలు ఏంటంటే, సంతాన విషయంలో ఆందోళన మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, జోదం వంటి రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరం ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో
కాస్త ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిరోజు చదువుకోవాలి. ఇప్పుడు ధనుసు రాశి వారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. తల్లిగారి ఆరోగ్యము, స్థిరాస్తి అంటే ఇల్లు కానీ భూమి కానీ గొడవలకి అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం అశాంతిగా ఉండొచ్చు. సహనం పాటించాలి. పరిహారం ఏం చేయాలి? గురు చరిత్ర పారాయణం కానీ, గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం చాలా మేలు జరుగుతుంది మీకు. మీరు ప్రదక్షిణల పాయింట్ ఆఫ్ 3 చేయవచ్చు, 5 చేయవచ్చు, 11 చేయవచ్చు, 21 చేయవచ్చు, 54, 108 కూడా చేయవచ్చు మీ ఓపిక బట్టి. ఇప్పుడు మకర రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్తాను. మకర రాశి వారికి తోబుట్టువులతో విభేదాలు రావచ్చు. మీకు ధైర్యం పెరుగుతుంది, కానీ అది అతి విశ్వాసంగా మారకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పరిహారం ఏంటయ్యా అంటే శనివారం నాడు పేదలకి అన్నదానం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు కుంభరాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీకు ఏలునాటి శని చివరి దశలో ఉంటారు. కుటుంబంలో మాట పట్టింపులు రావచ్చు. కంటికి సంబంధించిన సమస్యలు లేదా పంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ఏంటయ్యా అంటే శివ పంచాక్షరి మంత్రం జపించడం చాలా సుప్రదం. అలాగే ఇప్పుడు మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. శని మీ రాశిలో సంచారం చేయడం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అయోమయంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. పరిహారం ఏం చేయాలి? శని భగవానుడి గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల, అలాగే పేదలకి వస్త్రదానం చేయడం వల్ల మీకు సమస్యలు తగ్గుతాయి. నేను ఇవి సాధారణంగా మీకు చెప్తున్న గోచర ఫలితం మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో దశ, అలాగే విదశలు, అంతర్దశల యొక్క నడుస్తున్న గ్రహస్థితులు బట్టి పరిస్థితి జాతకాల్లో మార్పులు ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా, అంటే మీరు ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు మీకు నమ్మకమైన సిద్ధాంతిని, జ్యోతిష్యుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇప్పుడు మనం 2026 దేశాల మధ్య ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే ఎలాంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఉంటాయో కూడా చెప్తాను మీకు. యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏ దేశాలకు ఉంటుంది? 2026లో అంగారక, అలాగే రాహుగ్రహ ప్రభావం వల్ల సైనిక చర్యలు, సరిహద్దు గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు జ్యోతిష ప్రకారం కొన్ని ఉద్రిక్తలు రావడానికి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా చైనా, తైవాన్ ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తలు తీవ్రమైన రూపం దాల్చే అవకాశం ఉంది. ఇందులో అనుకోకుండా ఒక చిన్న సంఘటన దేశాలన్నీ కూడా యుద్ధంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాకుండా ఉంటేనే మంచిదని కోరుకుందాం. అమ్మవారి అనుగ్రహంతో రాకుండా ఉంటే మంచిది. అలాగే రష్యా, ఉక్రెయిన్, ఐరోపా మధ్య కూడా ప్రస్తుతం సాగుతున్న యుద్ధ వాతావరణం పెరుగుతుందా, తగ్గిపోతుందా అంటే అదృష్టం బాగుంటే ఈ మార్చి లోపు కనుక ఈ యుద్ధం కనుక ఆగిపోతే ఈలోపే ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ మార్చి వరకు ఇది సాగితే మాత్రం నాటో దేశాలు కూడా యుద్ధాల్లోకి వచ్చేస్తాయి. ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారవచ్చు. అలాగే పశ్చిమ ఆసియా దేశాలంటే అరబ్ దేశాలు, ఇజ్రాయెల్, వీటిల్లో కూడా ఇది నివురుగప్పిన నిప్పులాగా ఖచ్చితంగా ఇబ్బందికరంగానే జ్యోతిష ప్రకారం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య కాకుండా ముస్లిం దేశాల మధ్య వివాదాలు పెరిగి అది తీవ్ర యుద్ధానికి దారితీయవచ్చు. ఈ 2026 సంవత్సరం చాలా వరకు ఇబ్బందులు అనేవి యుద్ధాల ద్వారానే వస్తాయి. అలాగే ప్రకృతి విపత్తు ద్వారా వస్తాయి. అలాగే మన భారతదేశం, పాకిస్తాన్, చైనా వీటి మధ్య ఉన్న అవకాశం ఉందా అంటే ప్రస్తుతం 2026 ఏప్రిల్, మే మధ్యలో ముఖ్యంగా ఉత్తర వాయువ్య ప్రాంతంలో ఉద్రిక్తలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నెలల యుద్ధం కానీ వారాల యుద్ధంగా కూడా ఉండవచ్చు. అలాగే ప్రకృతి విపత్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో తీర ప్రాంత ప్రదేశాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2026లో
శని భగవానుడు, రాహు భగవానుడు మీనంలో ఉండటం వల్ల సముద్ర సంబంధమైన విపత్తులు అంటే భారీ తుఫానులు, సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు, తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తీర ప్రాంతం ఒడిశా, వీటిల్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఒక తీవ్ర తుఫాను వల్ల విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు అలాగే మరియు ఒడిశా ప్రాంతాలలో ముప్పు పొంచి ఉందని చెప్పవచ్చు. ఇది జ్యోతిష్య ప్రకారం మాత్రమే. అమ్మవారి అనుగ్రహం ఉండి మనం శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉన్న, భగవంతుడిని పట్టుకున్న ఇది తగ్గిపోతుంది. అలాగే గుజరాత్ అలాగే ముంబై ప్రాంతాల్లో అరేబియా సముద్రంలో కూడా అలజడులు జరగవచ్చు. తీర ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు రావడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాల్లో అంటే ఉత్తరాఖండ్, హిమాచల్, ఢిల్లీ ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ఈ సంవత్సరం మనం ప్రకృతిపరంగా చూడబోయే విషయం. అలాగే ప్రపంచ దేశాల్లో ఎలా ఉండబోతుందో కూడా టూకీగా చెప్తాను. ఉదాహరణకి అమెరికా తీసుకుందాం. అంటే అమెరికాలో ఫ్లోరిడా, కాలిఫోర్నియా ఇక్కడ ఎప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సముద్ర మట్టం పెరగడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. జపాన్, ఇండోనేషియా ఈ దేశాల్లో కూడా సముద్ర గర్భంలో భూకంపాలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా పెద్ద భూకంపం వల్ల సునామీ ముప్పు కూడా కనిపిస్తుంది. యూరోప్లో ఉన్న ప్రాంతం అలాగే బ్రిటన్, నార్వే, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో అసాధారణమైన వాతావరణ మార్పులు సంభవించడానికి అవకాశం ఉంది. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందస్తుగా తీర ప్రాంతాల్లో నివసించే వారు ఎవరైనా సరే వాతావరణ శాఖ హెచ్చరికలని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆర్థిక భద్రత పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవడానికి అవకాశం ఉంది, కుప్ప కూలిపోవచ్చు. కాబట్టి అత్యవసర నిధి సిద్ధంగా ఉంచుకోవాలి. అంటే మనకి నిత్యావసరాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 6 నెలల పాటు సరిపడా వస్తువులు కొనుక్కోవడానికి డబ్బు మన దగ్గర ఉంచుకోవాలని అర్థం. అలాగే ఆరోగ్య విషయంలో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్న సంవత్సరం ఇది. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ఆధ్యాత్మిక శాంతి అంటే ముందు మనం అందరూ కూడా సామూహిక ప్రార్థనలు, భజనలు చేయటం, గుడిలో శాంతి హోమాలు చేయటం, పర్యావరణాన్ని గౌరవించడం, ప్రకృతి ప్రకోపం తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకోండి. నెలకొక మొక్క అయినా సరే పెట్టడానికి ప్రయత్నించేయండి. అలాగైనా కూడా మీరు శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షంతో విపత్తుల నుంచి బయటపడతారు. ఇప్పుడు జ్యోతిష్యం ఈ అంచనాలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. అప్రమత్తంగా ఉంటే భారీ నష్టాల నుండి తప్పించుకోవచ్చు. మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారో ఆ ప్రాంతం వారు మీ ప్రాంతం పేరు కామెంట్ చేయండి. మీకు సందేహాలు అంటే ఏంటంటే ఇవన్నీ జరుగుతాయా అని మీకు అనుమానాలు రావచ్చు. ఎందుకంటే జరగడానికి అవకాశం ఉంది. అలాగే నేను ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాశి చక్ర ప్రకారం కన్యా రాశి, ఉత్తర పాల్గొన నక్షత్రం అంటే ఈ నక్షత్రం కిందకు వస్తుంది. 2026లో శని రాహు ప్రభావం వల్ల రాష్ట్రం పైన కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో సంభవించే సమస్యలు ఎలా ఉండబోతున్నాయి చెప్తాను. తీర ప్రాంతంలో తుఫాను రావడానికి అవకాశం ఉంది. అంటే విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు ఈ జిల్లాలు అంటే సముద్రం దగ్గర ఉన్న జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండడానికి అవకాశం ఉంది. జూన్ నుండి నవంబర్ నెలలో భారీ తుఫాన్లు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయంటే రాష్ట్ర రాజకీయాల్లో ఊహించిన మార్పులు చూడవచ్చు. నాయకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, ఘర్షణలు లేదా ప్రజలని ఆందోళన వైపు తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నీటి సమస్యలు, వరదలు లాంటివి, భారీ వర్షాలు పడతాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాలు ఏదైతే మనకి ప్రతి సంవత్సరం చూస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా జలమయం కావడం, అలాగే ఇతర రాష్ట్రాలతో నదీ జలాల వివాదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరి రాష్ట్ర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వ్యక్తిగతంగా కుటుంబ జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఆర్థికంగా నిల్వ అంటే
2026 సంవత్సరం నిత్యావసర వస్తువుల ధరలు పెరగవచ్చు లేదా ఆర్థిక మాంద్యం రావచ్చు. కాబట్టి అనవసర ఖర్చులు తగ్గించి కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా దాచుకోవడం మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో అంటువ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా వైరల్ జ్వరాలు మరియు శ్వాసకోశ వ్యాధులు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో ఈసారి వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వడదెబ్బ తగలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చలి ఎక్కువగానే ఉంటుంది. ఈసారి వానలు ఎక్కువగానే ఉంటాయి. ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ తీర ప్రాంతంలో నివసించే వారికి తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం సిద్ధంగా ఉండాలి. అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీతో పాటు ఆధార్ కావచ్చు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇలాంటి విలువైన వస్తువులు వాటర్ ప్రూఫ్ బ్యాగులో పెట్టుకోవడం మంచిది. రైతుల కోసం చాలా ముఖ్యమైనది. ఈ వాతావరణ అనిశ్చిత వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పంట బీమా చేయించుకోవడం ఉత్తమం. వర్షపాతం హెచ్చుతగ్గులు తట్టుకునే వంగడాలని ఈ సంవత్సరం సాగు చేయడం మంచిది. ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో ఏప్రిల్ అలాగే ఆగస్టు నెల సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వాహనం ఎవరైతే డ్రైవ్ చేస్తారో వేగం విషయంలో నియంత్రణ ఖచ్చితంగా పాటించాలి. ఆధ్యాత్మికంగా మనం ఏం చేస్తే బాగుంటుంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే కనకదుర్గమ్మ వారిని ఆరాధన చేయటం, లలితా సహస్రనామ పారాయణ చేయటం, నవగ్రహ శాంతి కానీ నవగ్రహ శాంతి హోమాలు కానీ కలిసి చేసుకోవడం, గ్రామాల్లో ఊళ్ళో ఉన్నవారు ఈ దేవాలయాల్లో మీరు అక్కడ చేయించడం. అలాగే మీరు ఇంకా డౌట్లు ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని దోషాలు ఉంటే ఇలా ఉమ్మడిగా చేసినా తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా దాన ధర్మాల విషయంలో శని భగవానుడి ప్రభావం తగ్గించుకోవడం కోసం శనివారం రోజున పేదలకి, వికలాంగులకి అన్నదానం లాంటివి చేయడం చాలా మంచిది. శని ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు ఇవన్నీ ముందు జాగ్రత్తలు మాత్రమే. ఇవి జ్యోతిష్య అంచనాలు మాత్రమే. ఎందుకంటే ఇవి సైన్స్ సంబంధించిన అంచనాలు కాదు. ఇవి జ్యోతిష్యానికి సంబంధించిన అంచనాలు. ఇది అప్రమత్తంగా ఉండడం కోసం మాత్రం చెప్పేవి. మీరు ఎవరైనా సరే ఇలా ఏమీ జరగదు అనుకునే వారి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ రాబోయే విపత్తులు, యుద్ధాలు, సమస్యలు అనేవి మనకి ఎప్పుడు దాకా ఉండవచ్చు అంటే ఇది 2047 వరకు వీటి ప్రభావం ఉంటుంది. కానీ మన పీక్ మూమెంట్ని మాత్రం 2035 లోపు చూసేస్తాం. ఈ సంవత్సరం ఇంకా గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయి. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ మనిషి మేధస్సు దాటిపోతుంది. ఉపాధి రంగాల్లో విపరీతమైన మార్పులు తెస్తుంది. ఇది ఒక అంచనా, అందరికి తెలిసిన విషయమే. కొత్త వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఇందులో గాలి ద్వారా వ్యాపించే ఒక కొత్త రకమైన ఎలర్జీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం 2026 సంవత్సరంలో ఉంది. ఇది మన ఊపిరితిత్తులపైన ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా. అంటే మనం ఏదైతే మహమ్మారి చూసామో అలాంటి ఇష్యూ ఉంటుంది. అలాగే చంద్రుడి పైన మనిషి నివాసం లేదా అంగారకుడి పైన మనుషులు పంపే విషయంలో ఒక పెద్ద సంఘటన జరగడానికి అవకాశం ఉంది. అది ప్రమాదమైన కావచ్చు లేదా అద్భుతమైన కావచ్చు. రెండిట్లో ఏదో ఒకటి జరగడానికి ఈ సంవత్సరం. అంటే ఏదైనా రాహు యొక్క స్థితి వల్ల ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు మరి మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే ఆర్థిక రంగంలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. భూముల ధరల్లో అస్థిరత రావచ్చు. ఎందుకంటే నడుస్తున్న గ్రహస్థితి లాంటిది. రియల్ ఎస్టేట్లో ఉన్నవారు భారీ మార్పులు కనిపిస్తాయి. అలాగే మనకి నదులు అనుసంధానం, కృష్ణా గోదావరి నదుల విషయంలో వివాదాలు, వరద నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారచ్చు. జాగ్రత్తలు ఏంటంటే లోతట్టు అంటే బాగా డౌన్లో ఉన్న ప్రాంతాలు, వాటిని లోతట్టు ప్రాంతాలు అంటారు. ఎవరైతే ఉంటారో వారు అక్టోబర్ నెలలో వాతావరణ హెచ్చరికల్ని అత్యంత అప్రమత్తంగా పాటించాలి. అయితే ఇప్పుడు మనం అన్ని రాసుల వారు పాటించాల్సిన నియమాలు ఏంటంటే కనీసం 6 నెలలు అవసరాలకు సరిపడా నగదుని పక్కన పెట్టుకోవాలి. బంగారం పైన పెట్టుబడి ఈ కాలం కొంత సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక బలం పెరగాలి. ప్రతిరోజు
15 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఇది వచ్చే గ్రహ ప్రభావంలో కలిగే మానసిక ఆందోళన తొలగిపోతాయి. అలాగే ప్రకృతికి సేవ చేయడం, మొక్కలు నాటడం, ముఖ్యంగా నీటిని వృధా చేయకపోవడం అనేది చాలా 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 అవసరం. ఎందుకంటే నీటిని వృధా చేయడం వల్ల ప్రకృతి ప్రకోపానికి గురవుతాం. రక్షణ అంటే మనం పొదుపు చేస్తే రక్షణ లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి రియల్ ఎస్టేట్లో ఉన్నవారే కాదు, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేటు, ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో కూడా కొన్ని మార్పులు మనం చూడబోతున్నాం. ఎందుకు? రాహువు శని సంచారం వల్ల. స్టాక్ మార్కెట్లో 2026 సంవత్సరం అత్యంత ఒడిదుడుకుల్ని లోనయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త పడవలసిన సమయం. ఫిబ్రవరి 2026 తర్వాత శని రాహువులు కలయిక వల్ల మార్కెట్లో ఆకస్మికమైన పతనం రావచ్చు. ముఖ్యంగా యుద్ధ భయాలు లేదా అంతర్జాతీయమైన ఆర్థిక మందగమనం దీనికి కారణంగా ఉండవచ్చు. అంటే యుద్ధం వస్తుందా అంటే రావడానికి అవకాశాలు ఉన్నాయని దీని అర్థం. ఇది జ్యోతిష ప్రకారం మాత్రం చెప్తున్నాను, మీకు వ్యక్తిగతమైన మాత్రం కానీ కాదు, అది గుర్తుంచుకోండి. ఇవి జరుగుతాయా అని మీరు అడగవచ్చు, అనుమానం ఉండొచ్చు. నేను దీంట్లో జరగకుండా ఉంటే బాగుండని అనుకుంటున్నాను. ఇలాంటివి జరగకుండా ఉంటేనే బాగుండని అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ఏ రంగాల మీద ప్రభావం చూపిస్తుంది, ఏ రంగాలు బాగుంటాయి? సానుకూలంగా ఉండే ఏంటంటే డిఫెన్స్ ఒకటి, ఎనర్జీ ఒకటి, గోల్డ్, ఈ రంగాలు బాగా లాభపడతాయి. ప్రతికూలంగా ఉండే రంగాలు అంటే ఇబ్బందికరంగా ఉండే రంగాలు బ్యాంకింగ్ ఒకటి, ఐటీ, విదేశీ వాణిజ్యం, ఈ దేశాలలో వాణిజ్యం చేసే ఈ కంపెనీల మీద అంటే చాలా ఒత్తిడికి లోనవచ్చు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే గాలి వార్తలను నమ్మవద్దు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. లాభాలు వచ్చినప్పుడు కొంత నగదుని చేతిలో ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? చాలామంది 2026 బాగుండొచ్చు అని అడుగుతున్నారు. శని భగవానుడు రాహు వల్ల స్థిరీకరణ అంటే ధరలు మార్పుల వల్ల గత 2 ఏళ్ళుగా విపరీతంగా పెరిగిన భూముల ధరలు 2026లో కొంత తగ్గడం కానీ స్థిరపడటం కానీ జరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కొంత నెమ్మదిగా ఉండొచ్చు. అంటే మనం ఊహించినట్టుగా ఫాస్ట్గా పరిగెత్తడానికి అవకాశం లేదు. ఎందుకు? శని ప్రభావం. శని ప్రభావం వల్ల భూమికి సంబంధించిన కోర్టు కేసులు లేదా కుటుంబాలలో వారసత్వం వల్ల తగాదాలు పెరిగే అవకాశం ఉంది. పత్రాలు సరిగా లేని ఆస్తులు పొరపాటును కూడా కొనమాకండి. 2026 ద్వితీయార్థం అంటే ఆగస్టు తర్వాత ఇల్లు కానీ స్థలం కానీ కొనాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కొనుక్కునే అంటే ఇది కూడా లోతట్టు ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రకృతి యొక్క విపత్తుల ముప్పు పరిగణలోకి తీసుకొని పెట్టుబడి పెట్టండి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ 2026లో వ్యక్తిగత ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీన రాశిలో గ్రహ సంచారం వల్ల జల సంబంధిత అలాగే మానసిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంటే మానసిక అనారోగ్యం అంటే ఏంటంటే రాహు ప్రభావం వల్ల అనవసరమైన భయము, నిద్రలేమి, ఒత్తిడి పెరుగుతాయి. అలాగే ధ్యానం అలాగే యోగా తప్పనిసరిగా చేస్తే తగ్గుతాయి. ముఖ్యంగా వచ్చే వ్యాధులు ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటే గాలి ద్వారా వ్యాపించగలిగే రోగాలు, అలాగే ముఖ్యంగా పాదాలకు సంబంధించిన సమస్యలు శని ప్రభావం వల్ల ఎక్కువ అవకాశం ఉంది. ఆహారం కూడా వీలైనంత వరకు బయట ఆహారం కంటే ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. నీటి ద్వారా వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన సలహా ఏంటంటే ఆర్థిక రంగంలో ఉన్నవారు బంగారం బంగారం మీద పెట్టుబడి పెట్టండి. ఇది విపత్తు సమయంలో మిమ్మల్ని ఆదుకుంటుంది. ఆస్తుల విషయానికి వస్తే వివాదంలో ఉన్న భూములకు దూరంగా ఉండండి. చట్టపరమైన సలహా తీసుకోండి. అలాగే ఆరోగ్యంలో ఖచ్చితంగా వీలైనంత వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఈ ఉగాది వరకు బాగానే ఉంటుంది. ఉగాది దగ్గర నుండి మనం భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు చూస్తాం. భవిష్యత్తు ఇదేంటంటే మనకేంటంటే జాగ్రత్తగా ఉన్నవారికి గొప్ప పాఠాలని, భవిష్యత్తు లాభాలను అందిస్తుంది. అతిగా భయపడకుండా
పక్కా ప్రణాళికతో ముందడుగు వేయండి. ప్రస్తుతం ఏదైనా పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచన చేస్తూ ఉన్నా, ఆ ఆలోచన బాండావిలో సమస్యలున్నా ఏదైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకొని ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు తేలికగా బయటపడడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఉన్నాయి కాబట్టి జలప్రళయాలు, భూకంపాలు, వాయు మార్పులు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆర్థిక సంక్షోభం కూడా ఉంది. యుద్ధ భయం కూడా ఉంది. కొత్త రకమైన సమస్యలనే ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం తగ్గించుకోవాలో చెప్తాను షార్ట్కట్లో. మేషరాశి వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, విదేశీ ప్రయాణం జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి స్నేహితుల వల్ల ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. మిథున రాశి వారికి వర్క్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులతో వాదోపవాదాలకు దూరంగా ఉండండి. అలాగే కర్కటక రాశి వారు ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. సింహరాశి వారికి అష్టమశని నడుస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పొరపాటు కూడా అవుతూ ఆకస్మికంగా ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడండి. కన్యారాశి వారికి భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోయే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి శత్రువుల పట్ల జాగ్రత్త, అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దని చెప్తాను ఈ 2026. వృశ్చిక రాశి వారికి పిల్లల చదువు లేదా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆందోళన బాగా ఎక్కువగా ఉంటుంది. మీరు ఊహాజనితమైన పెట్టుబడులు పెట్టవద్దు, అంటే స్పెక్యులేషన్ అంటాం, ఇవి పెట్టద్దు. అలాగే ధనుసు రాశి వారికి స్థిరాస్తి కూడా వచ్చే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మకర రాశి వారికి సోదరులతో విభేదాలు రావచ్చు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగ్గించుకోవాలి. కుంభరాశి వారికి ఏలునాటి శని ప్రభావం ఉంది. మాట తీరులో మార్పు ఉంటుంది. అదుపులో ఉండాలి. కుటుంబ గొడవలు రాకుండా చూసుకోవాలి. మీనరాశి వారికి అలాగే జన్మశని రాహు ఈ కాంబినేషన్ వల్ల గ్రహాల కలయిక ఉంది కాబట్టి మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనే బాండేబులు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసా పాటించడం లేదా మీ కులదేవ ప్రార్థన, పేదలకు అన్నదానం చేయడం గ్రహదోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల కూడా మీకు ఆరోగ్య రక్షణ లభిస్తుంది. ఇది అంటే జ్యోతిష్యపరంగా సలహా మాత్రమే. భయం కంటే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రభుత్వము, ఫైనాన్సు, సైన్సు ఏదైతే మనం హెచ్చరికలు చేస్తారో ఈ హెచ్చరికలు ఖచ్చితంగా పాటించాలి అని గుర్తుంచుకోండి. శని రాహు కలయిక ఇది చాలా చాలా మనుషులకి ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఎవరైనా సరే మనకి ఎక్కువ ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే మృత్యుంజయ హోమం కానీ, నవగ్రహ శాంతి పూజ కానీ, సుదర్శన హోమం కానీ, చండీ హోమం, దుర్గా పూజ చేయించుకోవడం మంచిది. అలాగే తంత్ర విధానంలో కొన్ని మార్గాలు చెప్తాను. తంత్రంలో మనం వైదికంలో చెప్పుకున్నాం నరసింహస్వామి మంత్రం, ఉగ్రం వీరం మహావిష్ణువు ఉంటుంది కదా, ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించండి. శని రాహు ప్రభావం అనేది తగ్గిపోతుంది. మీకు ధైర్యం కలుగుతుంది. అత్యంత శక్తివంతమైన తాంత్రిక రక్షణ కవచం. అలాగే రెండవది హనుమాన్ చాలీసా కానీ, బజరంగ్ బాణ్ కానీ. ఇది మీరు శని బాధించడు రోజు హనుమాన్ చాలీసా విన్నా పఠించడం వల్ల కూడా ప్రతికూల శక్తులు మీ దరి చేరవు. అలాగే అమ్మవారిని ఆరాధించేవారు దశమహావిద్యల్లో ప్రత్యేకించి బగలాముఖి అమ్మవారు, కాళీమాత, ఈ ఎవరైనా సరే ఆరాధించేవారికి గొప్ప మార్పు తీస్తుంది. అంటే అమ్మవారు ఒక మంచి గురువుని పర్యవేక్షణలో ఈ మంత్రం తీసుకున్న వారు చేస్తే మంచిది. అలాగే రక్షణ యంత్రాలు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద, అంటే ఇంటి గుమ్మం ఉంటుంది కదా, దాని దగ్గర ఒక సుదర్శన యంత్రాన్ని కానీ, ఒక మహాకాళి యంత్రాన్ని కానీ ఉంచడం వల్ల కూడా దుష్టశక్తులు, గ్రహపీడలు ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. అలాగే మనం బాగుండాలంటే ఏం చేయాలి? పూజలతో పాటు మన ప్రవర్తనలో కూడా మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. స్వచ్ఛంగా న్యాయంగా ఉండడం, అంటే శనిదేవుడు న్యాయాధిపతి కాబట్టి ఇతరులను మోసం చేయకుండా నిజాయితీగా పనిచేసే వారికి శని భగవానుడు ఇబ్బంది పెట్టడం. అలాగే సేవా కార్యక్రమాలు చేయటం, అంటే పేదలకి, వికలాంగులకి, మూగజీవాలకి, ముఖ్యంగా నల్ల కుక్కలకి, కాకులకి ఆహారం పెట్టడం,
ఇది రాహు శని దోషాలను వెంటనే తగ్గిస్తుంది. వీలైనంత వరకు శాకాహారం తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఈ సంవత్సరం మద్యం మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల మీకు మీలో స్వాతికమైన శక్తి పెరిగి మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక విషయంలో వచ్చేది తక్కువ పోయేది ఎక్కువగా అన్నట్లుగా ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి పొదుపు సూత్రాన్ని పాటించండి. అంటే ఈ సంవత్సరం మీరు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి 2 చేతుల పైకి నమస్కారం చేయండి. మీరు సూర్య నమస్కారం చేసే అలవాటు ఉన్నవారు అర్ఘ్యం ఇవ్వండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి విపత్తు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు. ఆరోగ్యము, అప్పులు ఇలాంటివి ఎప్పుడు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నవారు వారి కోసం ఏంటంటే అప్పుల సమస్య, రుణ బాధలు ఉన్నవారు ఈ సంవత్సరం కుజుడు అంటే మామూలుగా అంగారకుడు అంటాం, మహాలక్ష్మి అనుగ్రహం చాలా అవసరం. కాబట్టి ఈ సంవత్సరం అప్పులు ఎక్కువ ఉన్నవారు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతి మంగళవారం నాడు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అప్పుల నుండి బయటపడే మార్గాలు మీకు తేలిగ్గా తెలుస్తాయి. అలాగే కనకదార స్తోత్రం శుక్రవారం నాడు మహాలక్ష్మి వారి ముందు ఈ స్తోత్రం చదవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన నియమం ఏంటంటే మీ అప్పు కొంత భాగమైనా సరే మంగళవారం నాడు తీర్చే విధంగా చూసుకోండి. అలా చేస్తే త్వరగా అప్పు తీర్చగలిగే పరిస్థితి మీకు వస్తారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి మీరు స్తోత్ర పారాయణ చేయటం, ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు ఈ స్తోత్రం పఠించడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యలు బాగుండేవిలో కూడా రక్షణ కలగడం కోసం మంత్రం ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరియే అమృత కలసాయ హస్తాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ 108 సార్లు జపించండి. ఇప్పుడు ఎందుకంటే ధన్వంతరి ఆయుర్వేద అధిపతి, ఈయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే రెండవది ఆదిత్య హృదయం. ఆరోగ్యం కోసం సూర్యారాధన మించింది మరొకటి లేదు. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయాన్ని పఠిస్తే దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గిపోతాయి. అలాగే రామరక్ష స్తోత్రం కూడా చేయవచ్చు. అంటే ఇది శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఏమైనా అంటు వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి ఈ స్తోత్రం మీకు పనిచేస్తుంది. అంటే రామరక్ష స్తోత్రం ఉంటుంది, అది చేయండి. అలాగే తక్షణం ఫలితం కావాలి అంటే ఇప్పటికిప్పుడే ఫలితం కావాలి సంవత్సరం నాకంటే మీరు అప్పుల కోసమైతే మంగళవారం నాడు హనుమంతునికి సింధూర పూజ చేయించి రుణ విమోచన మంత్రాన్ని జపించండి. అలాగే ఒక ఎర్రటి గుడ్డలో కొంచెం ఉప్పుని మూటగా కట్టి శనివారం నాడు ఎవరికీ తెలియకుండా ప్రవహించే నీటిలో పడేయడం వల్ల కూడా మీకు ఆర్థిక చికాకులు తగ్గిపోతాయి. ఆరోగ్యం కోసం శనివారం నాడు ఒక నీలిరంగు వస్త్రంలో నల్లని నువ్వులను కట్టి ఒక ఇనుప పాత్రలో ఉంచి దానం చేయండి. అంటే మన స్టీల్ డబ్బాలో పెట్టి దానం చేయవచ్చు. దీన్ని ఛాయాదానం అంటారు. ఇది శని దోషం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే సంవత్సరం సమాజ సేవ చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, జంతువులకి ఆవులకి కుక్కలకి ఆహారం పెట్టడం కూడా ఈ దోషాలకి ఒక పరమ ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యమైన మంత్రం ఏంటంటే తారక మంత్రం. ఈ తారక మంత్రాన్ని మీరు ఎవరైనా రోజుకి 21 సార్లు చేయడం వల్ల, చదువుకోవడం వల్ల కూడా మానసిక ప్రశాంతత, శారీరక దాఢ్యం లభిస్తుంది. ధైర్యంగా ఉండండి, భగవంతుడిని విశ్వసించండి, నమ్మండి. మీ ప్రయత్నం మీరు చేయండి, తప్పకుండా మార్పు వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా ఈ 2026 సంవత్సరం ఖచ్చితంగా ధైర్యాన్ని, శక్తిని తట్టుకోగలిగే సామర్థ్యాన్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రకృతి విపత్తులు, ఆపదలు, యుద్ధాలు రాకుండా ఉండాలని మనందరం కూడా భగవంతుని కోరుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.